గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మా మామయ్య బర్త్డే సెలబ్రేషన్స్ చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్లీ మా మామయ్యకి కూడా తెలియదు, ఇది సర్ప్రైజ్ అనమాట. మా మరిది ప్లాన్ చేసిండు. అసలైతే మాకు కూడా చెప్పలేదు. జస్ట్ మీరు 6 o'clock వరకు రెడీ అయ్యి ఉండండి, నేను ఒక లొకేషన్ చెప్తాను, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మాకు చెప్పినాడు. అయితే మేము ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళాము. మాకు పంపించిన లొకేషన్ అయితే టేప్స్ అండ్ టైల్స్ ప్రైవేట్ థియేటర్ ఇంకా పార్టీ లాంజ్ అన్నమాట. ఇంకా మేము అక్కడికి పోయేసరికి శివ వాళ్ళ కజిన్ కి చెప్పి పెట్టాడనమాట. అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఆ అబ్బాయే చూసుకున్నాడు, అన్ని టేక్ కేర్ అంతా ఆయననే చేసిండనమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళగానే ప్రణయ్కి ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడినాము. ఇంకా మామయ్య అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసినారు. ఇంకా ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అన్ని సినీ యాక్టర్స్ పిక్చర్స్ ని పెయింట్ చేసి ఉందన్నమాట. ఇక్కడ ఒక 7-8 రూమ్స్ దాకా ఉండొచ్చు. ఆ రూమ్స్ మొత్తం డెకార్ ఉందన్నమాట. మొత్తం డెకార్ చేసింది. మనకి ఎలాంటి రూమ్ కావాలంటే అలాంటి రూమ్ చూస్ చేసుకోవచ్చు. మనం టైం ఇచ్చేదాన్ని బట్టి కూడా మనకి రూమ్స్ సెలెక్ట్ చేశారనమాట. ఇక్కడ మామయ్య అత్తమ్మ వచ్చేసిండ్రు. మేమైతే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాము. ఇంకా మామయ్య లోపలికి వెళ్ళి చూసేసరికి అయితే ఫుల్ సర్ప్రైజ్ అయ్యిండు. అండ్ ఇంకా మా మామయ్య కృష్ణ గారి ఫ్యాన్ అన్నమాట. మా మామయ్య కోసం కృష్ణ గారి సాంగ్స్ అన్ని ప్లే చేసి పెట్టారనమాట వెల్కమ్ చేసేటప్పుడు. ఇంక ఇక్కడైతే ఆయుక్త బెలూన్స్ అంటే చాలా భయపడుతుంది. బెలూన్స్ కి భయపడి ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా తనని మేనేజ్ చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే మేము స్టార్ట్ చేసినాం. ఇంకా డెకరేషన్ వచ్చి కూడా చాలా బాగుంది. టెడ్డీ బేర్ అవన్నీ బెలూన్స్ అంతా వాళ్ళే డెకరేట్ చేస్తారు. కాకపోతే ఆ హ్యాపీ బర్త్డే 54 ఇంకా నర్సింగ్ రావు ఇంకా చిన్న చిన్న క్యాండిల్స్ అవన్నీ ఉంది కదా, అవన్నీ మన యాడ్ ఆన్స్ లో సపరేట్ గా చార్జ్ చేస్తారనమాట. కేక్ కూడా మనము బయట నుంచి తెప్పించుకోవాలంటే తెప్పించుకోవచ్చు, లేదంటే కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్లీ ఇంకా ఇదైతే కేక్ కటింగ్ టైం అన్నమాట. కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి రెడీ అయిపోయి కేక్ కట్ చేస్తున్నాం. ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఆయు పాప బర్త్డే సాంగ్ పాడతా అని పాడింది అలా తాతయ్య కోసం. ఎలా పాడిందో వినండి ఒకసారి. ఈ సాంగ్ విన్న మా మామయ్య ఒకటేసారి ఆశ్చర్యపడ్డాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆమె చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పిన్ని ఏదో ఫన్నీగా నేర్పించింది, కాకపోతే ఇప్పటివరకు గుర్తు పెట్టుకుంటుందని అనుకోలేదు. ఇంకా ఇదంతా అయిపోగానే 3 hours వరకు మనకే అన్నమాట. మనం వచ్చినప్పటి నుంచి 3 hours వరకు మనకే ఈ థియేటర్. సో మేమైతే ఇంకా డిఫరెంట్ సాంగ్స్ పెట్టుకొని రీల్స్ చేసి వీడియోస్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాము. కాసేపు మేము డాన్స్ ఆడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేసారు, కాసేపు అత్తమ్మ వాళ్ళు డాన్స్ ఆడుతుంటే మేము ఎంజాయ్ చేసినాము. ఈ లోపు మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నాకైతే అస్సలు వర్తే అనిపించలేదు. ఇంకా మేము ఏం చేసినామంటే ఏదో లైట్ గా స్నాక్స్ టైప్ ఆర్డర్ చేసుకొని థిక్ షేక్స్ ఆర్డర్ చేసుకొని తినేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట. థిక్ షేక్ అయితే అసలు థిక్ షేక్ తాగుతున్నట్లేదు, అట్లీస్ట్ మిల్క్ షేక్ లెక్క లేదు, చాలా స్వీట్ గా వరస్ట్ గా ఉండే అనమాట. నాకు నచ్చలేదు. స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేసాము, ఇంకా చికెన్ పాప్కార్న్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం అనమాట. ఐ థింక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వర్త్, అండ్ చికెన్ పాప్కార్న్ అయితే అస్సలు వర్తే కాదు, అండ్ స్ప్రింగ్ రోల్స్ కూడా అస్సలు వర్త్ కాదు అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి శివ డాన్స్ చేస్తుంటే చూసి ఆయుక్తకు కూడా ఇంకా జోష్ వచ్చింది. జోష్ వచ్చి కొంచెం బెలూన్స్ ఉన్నాయని కొంచెం మర్చిపోయింది అనమాట. మర్చిపోయి తను కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. తనకున్న ప్రాబ్లమే ఇది, స్టార్టింగ్ భయపడుతుంది, కాకపోతే తర్వాత కొంచెం అలవాటు అవుతుంటే సెట్ అవుతుంది అనమాట. ఇంకా అలవాటు అయ్యిందంటే ఇంకా మన మాట వినేదే లేదు. ఆమెకి ఇష్టమైన సాంగ్స్ పెట్టించుకొని డాన్స్ ఆడుతుంది. ఇంకోటి తనకి ఇష్టమైన సాంగ్స్ పెట్టేదాకా వదలదు మనం కూడా. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి బర్త్డే సెలబ్రేషన్స్ కి కానీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి కానీ ఇదైతే చాలా బాగుంటది. ఇంకా 25th యానివర్సరీకి ఇలా బర్త్డే సర్ప్రైజెస్ ఇవ్వడానికి చాలా బాగుంది ప్లేస్ అయితే. కాకపోతే నాకు ఇక్కడ ఒక్క దగ్గర ఫుడ్ అయితే నాకు అంత ఏమనిపించలేదు. ఫుడ్ విషయం కాకుండా ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాము. చాలా మంచిగా అనిపించింది, వర్త్ అనిపించింది. అండ్ అసలు టైం స్పెండ్ చేసినట్టు కూడా అనిపించలేదు, చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఇట్లనే ఆయుక్త డాన్స్ ఆడింది వాళ్ళ డాడీ తోటి వాళ్ళ తాతయ్య తోటి. డాన్స్ చేసిన తర్వాత ఇంకా మా ఫోన్స్ లో కూడా కొన్ని పిక్చర్స్ దిగినాము.
దిగిన తర్వాత ఇక్కడ యాడ్ ఆన్‌లో డిజిటల్ కెమెరా తోటి పిక్చర్స్ తీస్తాము అని అంటే అది కూడా యాడ్ ఆన్‌లో తీసుకున్నామనమాట. అయితే ఫోటోస్ గూడా దిగినాము. కాకపోతే నేనేమనుకున్నా అంటే యాడ్ ఆన్ ఫోటోస్ అంటే మనకి ఫోటోగ్రాఫ్స్ కాపీ ఇస్తారేమో అనుకున్నా. కాకపోతే వాళ్ళు డిజిటల్‌గా సెండ్ జేసినారు. ఇంకా కేక్ కటింగ్ అప్పుడు కొన్ని పిక్చర్స్ తీసిర్రు. అట్లనే తర్వాత మేము ఇంకా కొన్ని పిక్చర్స్ తర్వాత తీయించుకుంటాం అని జెప్పినాము. ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అన్న టైంకి ఆ అబ్బాయిని పిలిస్తే, ఆ అబ్బాయి వచ్చి ఫోటోస్ తీసిండనమాట. నాకేమనిపించిందంటే ఇప్పుడు చార్జ్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ చార్జ్ చేసి, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ని పెట్టి, ఫోటో కాపీస్ గూడా ఇస్తే చాలా బావుంటది అని అనిపించింది. ఇంకిక్కడ ఆయిపప్ప ఫోటోషూట్ కాంగానే మేము గూడా కొన్ని ఫోటోస్ దిగినాం. ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఫైనల్లీ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థాంక్ యూ సో మచ్.